విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ప్రజల సొమ్ముతో లగ్జరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 3 రోజుల క్రితం రుషికొండపై నిర్మించిన భవనాల రహస్యం బయటపడడంతో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు కాకరేపుతున్నాయి. రుషికొండ భవనాలే కేంద్రంగా మాటల యుద్ధం ముదురుతోంది. అధికారంలో ఉన్నంతసేపు రుషికొండపై నిర్మించిన భవనాలను మాజీ సీఎం జగన్ నివాస గృహం, సీఎంఓ కార్యాలయం అంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ప్లేట్ మార్చేశారు. రుషికొండపై భవనాలు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ల అతిథి గృహాలు అంటూ వైసీపీ మాట మార్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లగ్జరీ సౌకర్యాలపై గట్టిగా విమర్శలు వస్తున్నాయి. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించారని టీడీపీ మండిపడుతోంది. రుషికొండపై ఉన్న భవనాలను ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదాయ వనరులుగా మార్చడానికి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని తెలియాల్సి ఉంది. టూరిజం భవనాలుగా మార్చడం సాధ్యమేనా అనే కోణంలో యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్యాలెస్లో ఉన్న ఖరీదైన మోడల్ టాయిలెట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ప్రజల సొమ్ముతో లగ్జరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 3 రోజుల క్రితం రుషికొండపై నిర్మించిన భవనాల రహస్యం బయటపడింది. దీంతో అటువైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైసీపీ మధ్య రాజకీయపరమైనటువంటి కాక రేగుతుంది. విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రుషికొండ భవనాలే కేంద్రంగా ఓ రకంగా చెప్పాలంటే మాటల యుద్ధం ముదురుతోంది, కొనసాగుతోంది, హద్దులు దాటుతోంది. అధికారంలో ఉన్నంతసేపు రుషికొండపై నిర్మించిన భవనాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాస గృహం మరియు సీఎంఓ కార్యాలయం అంటూ వైసీపీ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఎన్నికల్లో తారుమారైంది ఫలితం. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కంప్లీట్గా వాళ్ళ యొక్క వెర్షన్ మార్చేశారు, ప్లేట్ ఫిరాయించేశారు. రుషికొండపై భవనాలు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ల అతిథి గృహాలంటూ కూడా వైసీపీ కొత్త మాటలు చెబుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీన్ని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా లగ్జరీ సౌకర్యాలపై గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించారంటూ కూడా విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి.